వ్యక్తిత్వము నైతికత. అదే సమయంలో నేను మానవుల గ్రహణ శక్తి మీద పరిశోధన చేసిన సమయంలో యునైటెడ్ స్టేట్స్లో 1776 నుంచి ప్రచురణ అయిన వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన సాహిత్యమంతా క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. నేను వందల కొద్ది వ్యాసాలు, పుస్తకాలు వ్యక్తిత్వ వికాసం, మనస్తత్వ శాస్త్రం, స్వయం సహాయాల గురించి చదివాను. ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు విజయవంతంగా జీవించటానికి ముఖ్యమైన అంశాలను గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాను. ఈ 200 సంవత్సరాలుగా వచ్చిన ఈ సాహిత్యంలో నాకొక ఆశ్చర్యకరమైన పద్ధతి గోచరించింది. మన సొంత వేదనల వలన అటువంటి వేదనలనే ఇతరులలో కూడా గమనించడం వలన గత 50 సంవత్సరాలలో వచ్చిన ఈ వ్యక్తిత్వ వికాస సాహిత్యం అంతా పైపైన తడిమిందనే నాకు అర్థమైంది. ఇందులో సమాజంలో మన ప్రతిష్ట, నైపుణ్యాలు, తక్షణ పరిష్కార మార్గాలు, తక్షణ బాధ నివారణి, ఔషధాల వంటి చిట్కాలు కనిపించాయి. కానీ లోతుగా పాతుకుపోయి ఎన్నటికీ పరిష్కారం కాని సమస్యల్ని పట్టించుకోకపోవడం కనిపించింది.